అమ్మా నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా శీతాకాలంలో చర్మం పగుళ్ళు డ్రై అయిపోయినట్లుగా, లిప్స్ డ్రై అయిపోయినట్లుగా చాలా చూస్తూ ఉంటాం. అవును. అందులో మనకి ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ చూసుకున్నామంటే ఎక్కువగా డ్రైనెస్ ఉంటుంది. ఎంత మాయిశ్చరైజర్ వాడినా కూడా. పూర్వకాలంలో ఎలా ఉండేదమ్మా? అప్పుడు చలి కూడా ఎక్కువగా ఉండేదట అవును కదా. ఏ సీజన్కి ఆ సీజన్ ప్రకృతి తను ఆ సీజన్ ప్రకారం తన పని తను చక్కగా ప్రశాంతంగా చాలా అనుగుణంగా చేసుకుంటూ పోయేది ఉమ్. కదా. మరి అవునమ్మా. అప్పుడు ఎలాంటి నియమాలు పాటించేవారమ్మా ఇంకా చర్మ రక్షణకి? చెప్పాలంటేనమ్మా, ఇక్కడ హైదరాబాద్ లో వాతావరణం పొడి వాతావరణం. అవును. తొందరగా వాతావరణంలో పొడి ఉంటుందేమో, చర్మం పగిలిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ తక్కువ కానీ మనం పల్లెటూళ్ళకి వెళ్ళినట్టయితే పొద్దున 8 దాకా మంచు ఏమీ కనపడదు. అవును. అంత మంచు ఉంటుంది. ఎంత బాగుంటుందో ఆ దృశ్యం. నెమ్మదిగా కరిగి భూమి తొందరగా వేడెక్కుతుందిగా. ఈ కొద్దిగా కరుగుతూ పొర ఇలా పైకి లేస్తున్నాడు. చాలా అందంగా ఉంటుంది. మరి ఆ మంచు చుక్కలు కూడా పడుతూ ఉంటుంది. అట్లాంటి చోట్ల కూడా ఇక్కడ వాడినట్టుగా మాయిశ్చరైజర్లు వాడడం కానీ, విపరీతంగా రసాయనిక వస్తువులు వాడడం కానీ, లేదు. ఇది సౌందర్య సాధనాలు ఏమి ఉండేవి కాదు. మహా అయితే మరీ ఎక్కువ పని అది చేసి ఏదన్నా కొద్దిగా ఉన్నట్టయితే ఏం చేసేవారంటే, ఈ వెన్న కాస్త ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ అంతా వాడరు. వెన్న కవ్వానికి ఉన్న వెన్న ఉంటుందే, కవ్వం అంతా వెన్న తీసేసాక కవ్వం కొంచెం జిడ్డుగా కదా, దాన్ని ఒకసారి చేత్తో ఇట్లా అని చెయ్యి కొంచెం జిడ్డు అవుతుంది. ఆ జిడ్డు ఇట్లా అనుకునే వాళ్ళు అయిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా. అంతేగా. అసలు సంగతి ఏమిటంటే, చర్మ సౌందర్యం రహస్యం బయట పూసే పూతల్లో ఉండదండి, తినే ఆహారంలో ఉంటుంది. ఏ వైద్యుల్ని అడిగినా చెప్పే మాట అదే. మన ఆరోగ్యం బాగుంటే చర్మం కూడా బాగుంటుంది. చర్మాన్ని బట్టి ఆరోగ్యము, చర్మాన్ని బట్టి వయసంతో కూడా చెప్పేస్తారు. చర్మాన్ని బట్టి. అవునవును. అట్లాంటిది మరి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? ఇప్పట్లాగా పెడిక్యూర్లు లేవు, మెనిక్యూర్లు లేవు, ఫేస్కి ఏమంటారు ఫేషియల్స్ లేవు. ఏమీ లేకపోయినా ఏదో చిన్న విషయాలతో వాళ్ళకి బాగుండేది. ప్రధానమైనది ఏమిటి అంటే, వాళ్ళు చన్నీళ్ళ స్నానం చేసేవారు. చన్నీళ్ళ స్నానం అంటే చల్లగా రాత్రిపూట బకెట్లోనో బిందెలోనో పట్టి చేసినవి కాదు. నూతిలోనో చెరువులోనో వాటిల్లో. ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే గోరువెచ్చగా ఉంటాయి. గోరువెచ్చన అంటే నులివెచ్చన, లూప్ వామ్. అలాంటి నీళ్లతో గనక స్నానం చేసినట్టే చర్మం పగలదమ్మా. వేడి నీళ్లతో స్నానం చేస్తే మాత్రం చర్మం పగిలిపోతుంది. చన్నీళ్లతో కూడా చెయ్యరు. అంటే రాత్రి తోడి పెట్టి నీళ్లు, అంటే నూతులోంచి తోడి అక్కడ పెట్టి రాత్రి అంతా ఉంటే అది చల్లగా అయిపోతాయి కదా. ఆ చల్లదనం కాదు, భూమి స్పర్శ కలిగినటువంటి నీళ్లతో చేసేవాళ్ళు. అందుకే ఈ కార్తీక మాసంలో తెల్లారుజామున చెయ్యండి ఇట్లాంటి మాటలు చెప్తారు. అది ఒకటి. అందరూ చిన్నపిల్లలు మరియు వృద్ధులు వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు మహా అయితే స్నానం చేసిన తర్వాత చివరి మగ్గు ఉంటుంది కదా నీళ్లు, దాంట్లో 2 చుక్కలు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ నీళ్లు పోసేసుకునేవాళ్ళు. 2 చుక్కలు అంతే. ఆ నీళ్లు పోసేసుకుని వాళ్ళు గట్టిగా తుడవడం కాదు, ఇలా నెమ్మదిగా అద్దేవాళ్ళు. అంతే. అంతకు మించి పెద్దగా మాయిశ్చరైజర్లు రాసేది లేదు. అలా కుదరలేదు. అందరికీ ఒకసారి నూనె పట్టుకెళ్ళలేకపోవచ్చు, కుదరకపోవచ్చు కదా. లేదంటే స్నానం చేశాక ఇంకా ఒళ్ళు కొంచెం తడిగానే ఉంటుంది కదా, అప్పుడు ఒక్క చుక్క నూనె చేతిలో వేసుకుని ఒక చుక్క అంతగానే అది రాసుకుని అయిపోయేది. జిడ్డు కాదు, ఒక్క చుక్క. అందులో ఒంటి మీద తడి ఉందనుకో, ఆ తడి మీద ఈ నూనె అయ్యేటప్పటికి చాలా చక్కగా జెల్లాగా అయి స్ప్రెడ్ అయిపోతుంది. అంతే, ఇంకేం ఉండేది కాదు. మరి పెదవులకి ఏం చేసేవారమ్మా? పెదవులు కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటాయి. అది లోపల నుంచి ఉన్నది. ఆ నూనె కొబ్బరి నూనె, నువ్వుల నూనె, లేకపోతే అన్నం తినేటప్పుడు నెయ్యి ఒక్కసారి ఇలా అనుకునేవాళ్ళు అంతే. అంతకన్నా ఎక్కువ పెద్ద వాడిందేం లేదు. మేమంతా అలా పెరిగిన వాళ్ళమే. అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేమేం పెద్దగా వాడాం. మాయిశ్చరైజర్లు కానీ ఏమీ వాడేది ఉండదు. ఇప్పుడుకి అంతేనమ్మా? అంతే. ఇప్పుడు ఈ వాతావరణానికి సహకరిస్తుందా? ఈ వాతావరణానికి కూడా పెద్దగా ఏం ఉండదు. కాకపోతే ఇక్కడ మనకు ఉండేటటువంటి నేల మీద నడవకుండా రాతి మీద నడుస్తున్నాం. అంటే ఇంట్లో పాలరాతులో, నాపరాళ్ళలో వీటి మీద నడుస్తున్నాం గనక కొద్దిగా
కాళ్ళు పగులుతాయి ఎప్పుడన్నా. ఉమ్, అది కూడా శీతాకాలం కాదు, వేసవికాలం వస్తూ మధ్యలో ఉండే సమయంలో. ఉమ్. అంటే వాతావరణంలో మంచి మార్పులు. డిఫరెన్స్ ఉంటుంది. పొద్దున 8 దాకా చల్లగా ఉంటుంది, 9, 10 అయ్యేటప్పటికల్లా మండిపోతూ ఉంటుంది. డిఫరెన్స్ అవును. ఇన్ ద టెంపరేచర్ అవునవును. ఒక రోజులో. ఆ ఆ సమయంలో కొంచెంగా కాళ్ళు పగులుతూ ఉంటాయి. ఉమ్, అట్లా కాళ్ళు పగులుతూ ఉంటే చేసేది ఏమిటంటే, రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక చుక్క, కొంచెం పడుతుందిలేండి, అక్కడ 2-3 చుక్కలే ఉమ్, పడతాయి, ఉమ్. నువ్వుల నూనె తీసుకుని కాలికి రాచుకుని, మళ్ళీ ఆ బట్టల నిండా అవుతుంది కదా, అవునవును. వాసన కూడా ఉంటుంది. అవునవును. అది కాలికి ఒక పాత బట్ట కాళ్ళ దగ్గర పెట్టి, మంచం మీద ఆ, ఆ. కాళ్ళు తగిలేటటువంటి చోట ఆ బట్ట పెట్టి, వీలైతే కాలి మీద కూడా కప్పేయాలి. నూనె రాచిన తర్వాత కప్పేయడం చాలా మంచిది. ఆహా. అలా కప్పేసుకుని కనుక ఉన్నట్టయితే ఏం ఉండదమ్మా, పగలు కూడా ఉండదు. అంతే. అంతకన్నా పెద్దగా చేసేది లేదు. ఇది నేనే కాదు, చాలా మంది చేసే పని అది. ఓకే. ఇది పై పైన. పైన మరి లోపలికి మాత్రం మనం సరైన ఆహారం తీసుకుంటే బాగుంటుంది. అంటే ఎలా అమ్మా, ఈ సీజన్ కి తగినట్టుగా శీతాకాలంలో? శీతాకాలానికి తగినటువంటి ఆహారం, మంచి పుష్టికరమైనటువంటి ఆహారం కొంచెం పరిమితంగా తీసుకోవాలి. పరిమితంగా. కారణం ఏమిటంటే, శీతాకాలం మరి కాస్త తినాలనిపిస్తుంది, వేసవికాలం తినలేం, అవును. నీళ్ళు ఎక్కువ తాగేస్తూ ఉంటాం. శీతాకాలం చల్లగా ఉంటుందేమో, వేడివేడిగా కారం కారంగా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని పరిమితంగా తినాలి. ఎక్కువ ఆహార నియమం పాటించటమే ప్రధానం. అందుకే కార్తీక మాసం అంతా Yes. మనకి ఆహార నియమాలు పెట్టారు. అతి పులుపు, అతి కారం తింటే చర్మం బాగుండదు. తగ్గించాలి. సాత్వికమైన ఆహారం తింటేనే చర్మం చాలా బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. అది లోపల నుంచి ఉంటుంది, ఆ వెలుగు, కాంతి. పైన మేకప్ వేసుకున్నందువల్ల కాదు. ఇప్పుడు అటువంటి వాళ్ళ ముఖాల దగ్గర మీరు లైట్ వేయండి, మామూలుగా బాగానే ఉంటారు. ఎదురుగా లైట్ పడంగానే మొహం ఇలా లోపల నుంచి వెలుగు వస్తున్నట్టు వెలుగుతూ ఉంటుంది. దానికి కారణం వాళ్ళు తినేటటువంటి ఆహారం మాత్రమే. ఇంకా ప్రధానమైంది ఏమిటంటే, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం. ఇది ఒకటే ఇబ్బందికరమైంది, ప్రధానమైంది. ఇప్పుడు అది చికాకు పడ్డామనుకోండి, ఏదన్నా ఒత్తిడికి లోనయ్యామనుకోండి, ముందర కళ్ళ కింద గుంటలు వచ్చేస్తాయా, నల్లబడిపోతుందా? అది కంటిన్యూ అయినట్టయితే ముడతలు ఇలా ఎక్స్పాండ్ అవుతాయా? అవి కాకుండా ఉండాలి అంటే చేసేది ఏమిటంటే మానసిక ప్రశాంతత. ప్రతిదానికి ఎందుకమ్మా, ఏదన్నా ఉందనుకో, మీకు ఒక సంఘటన జరిగింది, నచ్చిందా సరే, నచ్చలేదు, నువ్వేమన్నా చేయగలవా? ఎందుకు బాధపడడం వేస్ట్? ఏమన్నా చేయగలవా? చేయగలవనుకో, చేసేయి, బాధపడడం ఎందుకు? చేయగలిగితే చేసేయి, బాధపడుకో. చేయలేవనుకో, బాధపడినా ప్రయోజనం లేదు కనుక అధికంగా బాధ ఎందుకు, వదిలేసేయి. చెయ్యగలవా లేదా నిశ్చయం చేసుకో, అంతే. వీలైనంత వరకు ఇలా ఉండగలిగినట్టయితే అటు బీపీలు రావు, షుగర్లు రావు, ఇటు చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది, కళ్ళు కూడా మిలమిల్లాడుతూ ఉంటాయి. ఖచ్చితంగా తప్పకుండా. అంటే మీరు అన్నట్లుగా ఆహారంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పై పూతలతో పాటు లోపలికి పై పూతలు రసాయనికంవి చేసుకుంటే ప్రమాదం అమ్మా. అది వాళ్ళు చేసుకుంటే రేపు చేసుకోకపోతే సమస్య అయిపోతుంది. లేదు, కొంతమందికి సహజంగానే పుట్టుకతోనే డ్రై స్కిన్ ఉంటుంది పాపం. అవునవును. కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలాగే పుట్టుకతోనే డ్రై స్కిన్ ఉందనుకోండి, ఇప్పుడు మరీ చికాగ్గా ఉంటుంది, ఇలా అనుకోగానే తెల్లని చార్లు కనపడుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు హాయిగా మన వాళ్ళు నవనీతం చేసి రాసేవాళ్ళు. అంటే ఏంటంటే, కొంచెం నీళ్లు తీసుకుని నీళ్ళల్లో ఒక చుక్క కొబ్బరి నూనె వేసి ఇలా గిలక్ కొడితే కొంచెం మన జెల్లులాగా తయారవుతుంది. దాన్ని పూసేస్తే చాలు, జిడ్డు ఉండదు. తర్వాత చూడండి, ఖరీదు లేదు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముఖానికైనా రాసుకోవచ్చు. అది రాసుకున్నట్టయితే చాలా హాయిగా ఉంటుంది. మనం కొనుక్కునే క్రీముల కన్నా బాగుంటుంది. ఓకే. కొబ్బరి నూనెతో ట్రై ఎవరైనా రాసుకోవచ్చమ్మా. పైగా కొబ్బరి నూనె కొన్న గుణం ఏమిటంటే, ఎక్కువ జిడ్డు పట్టదు. అవును. నువ్వుల నూనె అయితే కొంచెం జిడ్డు మిగులుస్తుంది. నువ్వుల నూనెకున్న మరొక గుణం ఏమిటంటేనమ్మా, నువ్వుల నూనె, పప్పు నూనె కాదు, కొంచెం నల్లగా ఉండి నువ్వుల వాసన వస్తుంది. అటువంటి నూనె గనక రాచుకున్నట్టయితే కీళ్ళ నొప్పులు ఉండవు. 6 నెలల్లో నా కీళ్ళ నొప్పులు తగ్గాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొద్దిగా మొదలైందండి, మోకాళ్ళు అరిగాయి అంటున్నారు, ఇబ్బందిగా ఉంది,
కట్ 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 శబ్దం వస్తుంది అంటే ఇది ప్రయత్నం చేయమని, చిట్కా వైద్యమే, పెద్ద వైద్యం అని కాదు, ఎవరో వైద్యశాస్త్రంలో ప్రావీణ్యం ఉండి, ఇది నష్టమేం లేదు కదా, అవునవును. ప్రాణహాని కలిగించదు కదా, ఏ హాని కలిగించదు కదా, ప్రయత్నం చేసి చూడండి అంటే అయితే ఒకటి చేయాలంటే మోకాళ్ళ దగ్గర ఒకే డైరెక్షన్లో రాయాలి. ఇట్లా రాసి ఇట్లా, ఇట్లా రాసి ఇట్లా తిప్పకూడదు. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రాసి అదంతా ఇంకేక ఒక నిమిషం వదిలేస్తే చెమట పట్టినట్టు అవుతుంది. ఆ చెమట పట్టినట్టు అయినప్పుడు బయట వదిలేసామనుకో చల్లబడిపోతుంది, అది ప్రమాదం. అందుకని వెంటనే దాని మీద బాగా మందపాటి టర్కిష్ టవల్ కానీ రగ్గు లాంటిది కానీ లోపల చెమట పట్టి పీల్చుకునేటట్టు ఉండాలి. అట్లాంటిది కవర్ చేసేసుకుని పడుకున్నారనుకోండి, 6 నెలల్లో నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయి అని ప్రాక్టికల్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కనుక వారానికి ఒకసారి ఒంటికి నువ్వుల నూనె రాచుకుని స్నానం చేయండి. నువ్వుల నూనె రాచుకుంటే ఒక చిన్న, ఈనాటి వాళ్ళకి ఇబ్బంది కలిగే సంగతి కూడా ఉంది. నువ్వుల నూనె రాచుకున్నప్పుడు తెల్లగా కనపడరు, నల్లగా అవుతామమ్మా, కొద్దిగా చామంతమ్మ అలాని నల్లబడరు. కానీ మనం ఇట్లా రాచుకుంటే మెల్లమెల్ల రాసి తెలుపు ఉండదు, కానీ మంచి మెరుపు వస్తుంది. తెలుపు వేరు, మెరుపు వేరు కదా, ఆ మెరుపు వస్తుంది, సహజంగా మెరుపు వస్తుంది, సహజమైన రంగుకి మెరుపు వస్తుంది. అది చూడ్డానికి ఎట్లా ఉన్నా లైట్ వేసి ఇలా కెమెరాలో కనుక అయినట్టయితే మహా అందంగా మెరిసిపోతూ కనపడుతుంది. ఓకే, ఇది ఎక్కువ ఖర్చు లేనటువంటిది. సబ్బులు వాడకుండా సున్నిపిండి వాడుకోండి, దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది, సౌకర్యం ఉంది. ఈ కెమికల్స్ ఎందుకు? ఇవన్నీ పాతకాల పద్ధతులు అని అనుకుంటే అనుకోవచ్చు. మీరు అడిగింది అదే గనక పూర్వం ఏం చేసేవారని పద్ధతులే కావాలి. మరి ఇప్పుడు అది కావాలని కదా ఇప్పుడు స్క్రబ్ ఉన్న సబ్బులను వస్తున్నాయి, అంటే సున్నిపిండిలాగా గరుగ్గా ఉండి ఒంటి మీద ఉన్న మట్టి పోగొట్టేవని. మరి అట్లాంటివి వస్తున్నాయి అంటే వాటి విలువ ఉందనే కదా అర్థం అవుతూనే ఉంది కదా. పైగా పెద్ద పెద్ద కంపెనీలు సబ్బులతో పాటు సున్నిపిండ్లు కూడా తయారు చేసి అమ్ముతున్నాయి కదా. అది ఇంట్లోనే చేసుకుందాం, మనకి ఏమంత కష్టమైనటువంటి పని. ఏది బాగుంటుందమ్మా, పెసరపిండి బాగుంటుందా సున్నిపిండిలో? పెసరపిండి మంచిదమ్మా. మీరు మినప్పిండి కనుక అయినట్టయితే నలుగు పెట్టుకుంటే దాంతో వెంట్రుకలు లేకుండా వచ్చేస్తాయి. ఏది మినప్పిండి అయితే? మినప్పిండి జిగురు ఉంటుంది కదా, అవునవును, బాగా నూనె రాచిన తర్వాత సున్నిపిండి పెట్టి ఆ తర్వాత ఇట్లా ఎదురు వైపు గనక నలుగు పెట్టేసినట్టయితే వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. ఓ ఏడాది పాటు వారానికి ఒకసారి ఇట్లా పెట్టుకుంటే తర్వాత కాలికి చేతులకి ఎక్కడ వెంట్రుకలు ఉండవు. అవునా? ఓకే. మినప్పిండి అయితే. పెసరపిండి అయితే? పెసరపిండికి మెరుగు వస్తుంది, ఒంటికి చక్కగా మెరుస్తారు. పెసరపిండిలో కొంచెం పసుపు గనక వేసుకుని రోజు రుద్దుకుంటే మంచి నురుగు కూడా వస్తుందమ్మా, మెత్తగా గనక పట్టిన పెసరపిండి అయితే. ఇంకేమన్నా కలపాలమ్మా? రకరకాలు కలుపుకుంటారమ్మా అందులో. ఓపాన శక్తి ప్రధానమైతే ఇది పెడతారు, ఇది పసుపు. ఆ పసుపు కూడా కొంచెం వేడి చేస్తుంది, మాకు పడదు అనే వాళ్ళు ఉంటారు. అందుకని కస్తూరి పసుపు అని ఉంటుంది. కస్తూరి పసుపు, సౌభాగ్య శుంఠి, బావంచాలు, మరి వట్టివేళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా వేసి తయారు చేసేవాళ్ళు ఇళ్లల్లో పూర్వకాలం. అవన్నీ చేసుకుంటే చర్మం చక్కగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, మంచి పరిమళం ఉంటుంది. ఇంకా నారింజ పండు తొక్కలు కూడా వేసి, అది ఎక్కువ అక్కర్లేదు, ఊరికే వాసనకి అవి యాంటీసెప్టిక్ గా పనిచేస్తాయి. ఏ రకమైన క్రిమి కీటకాలు లేకుండా, ఒంటి మీద ఏదన్నా చిన్న వైరస్ ఫంగస్లు వచ్చి వస్తాయి కదా, అట్లాంటివి లేకుండా పనిచేస్తాయి. ఇవన్నీ కలిపి తయారు చేసుకునే వాళ్ళు ఇంట్లో పూర్వకాలం. సంవత్సరానికి తరపున వేసవికాలం వస్తే ఖర్జూరాలు ఇవన్నీ వేసి ఒక్కొక్కటి ఒక్కొక్క సుగుణం కలిగినవి. ఇవన్నీ చేసుకోగనే ఓపిక ఉంటే సరే. దానికి ప్రత్యేకమైన పాళ్ళు కూడా ఉన్నాయి, అవన్నీ చేయగలిగామా సరే. లేదంటే మామూలు పెసరపిండి కొంచెం పసుపు కలుపుకుని వాడుకోండి, ఎప్పటికప్పుడు మీకు పనికొస్తుంది, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇలా చెయ్యి పెడితే కొంచెం నూనె రాచుకుని దాంతో ఒళ్ళు రుద్దుకుంటే, ఇట్లా చెయ్యి పెడితే చెయ్యి ఇలా జారిపోతుంది, అంత నూనెగా తయారవుతుంది. తప్పకుండా ఇది మనం ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవచ్చు చక్కగా. ఎవరైనా పెసరపిండి ఏముందమ్మా, మరపట్టిస్తాము, మెత్తని పెసరపిండి వస్తుంది, దాంతో చక్కగా. చిన్నపిల్లలకు కూడా పెసరపిండితోనే తల రుద్దేవాళ్ళం, మళ్ళీ సబ్బులు కుంకుడికాయలు వాడేవాళ్ళం కాదు. తలకి పెట్టిన ఆమదం కూడా పోతుంది ఆ పెసరపిండితో. అట్లాంటిది ఏమవుతుందంటే ఈ పైనుండేటటువంటి ఇవి ఉంటాయి, రోమకుపాలు ఉంటాయి కదా, దాని ద్వారా కూడా ప్రోటీన్ అందుతుంది శరీరానికి.
పెసలు అంత మంచివి. పెసలే కదా, ఏ పిండి అయినా మనం ఒంటికి పిండి పెడితే ఆ, రోమకూపాల్లోంచి కూడా సారం లోపలికి వెడుతుంది. అందుకని నరిష్మెంట్ ఎంత బాగుంటుందో, పోషకత్వం. ఓపిగ్గా చేసుకోవాలి అంతే. ఏమంత ఓపికమ్మ, మరపట్టించండి. మార్కెట్కి వెళ్ళి సబ్బు కొనుక్కొచ్చే బదులు ఉమ్. మార్కెట్ నుంచి వస్తూ వస్తూ ఆ పెసరపప్పు మర దగ్గర పట్టించుకురండి, అంతే. అమ్మ పెసలా పెసరపప్ప? పెసలు చాలమ్మా. పెసలు. పసిపిల్లలకైతే పెసరపప్పు వాడతాం. ఎందుకంటే ఆ పెసల పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కొద్దిగా ఉండి పిల్లలకి తల రుద్దితే పట్టుకునే అవకాశం ఉంది. ఆ, అందువల్ల పిల్లలకి మాత్రం పెసరపప్పే వాడతాం. పెద్దవాళ్ళం పెసలు వాడచ్చు. ఓకే. అది కూడా మంచిది, ఎందుకంటే కొంచెం బరకుండి బాగా స్క్రబ్ పోతుంది. లాగా పెసలే పనిచేస్తుంది. వాడతాం. అందులో ఓ చారుడు బియ్యం వేసామంటే ఇంకా కొంచెం బాగుంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.